ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా నన్ను పలకరించేవారే లేరు, నా గురించి పట్టించుకునేవారే లేరు. ఏం తింటున్నా, ఎలా ఉంటున్నా, నా పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబం పరిస్థితి ఎలా ఉంది అని అడిగేవారే లేరు, నాకు ఆలోచన చెప్పేవారే లేరు అనుకుంటున్నారా? అయితే ఈ మాట మీకోసమే. యేసయ్య మీకోసం చెప్తున్న మాట ఏంటో తెలుసా? కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ బాధను చూచినవాడు, నిన్ను పట్టించుకునేవాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నవాడు మీకోసం ఇచ్చిన మాట ఇది. ఏ మనిషి నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నారు కదా? గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ప్రజలు చెప్పే మాటలు కేవలం ఆ నిమిషానికి మీ కన్నీటిని తుడుస్తాయి అంతే. మరికొన్ని మాటలు మీ బాధని పెంచుతాయి. కొందరి సలహా మీకు కొంతవరకు ఉపశమనం ఇస్తుంది, మరికొందరి సలహా మిమ్మల్ని ఇంకా కష్టంలో కూరుకుపోయేలా చేస్తుంది. అందుకే ఈ రోజు నుండి ప్రజల యొక్క ఆదరణ మాటల కోసం, వారు చేసే సహాయం కోసం ఎదురు చూడటం మానేయండి. దినమెల్లా మీ కొరకు చేతులు చాచి మీకోసం ఎదురు చూస్తున్న యేసయ్య యొద్దకు రండి. ఆయన సహాయం కోసం, ఆయన ఇచ్చే సలహా కోసం, ఆ మాటల కోసం ప్రార్థించి విశ్వాసంతో ఎదురు చూడండి. మీ ప్రార్థన, మీ విశ్వాసము నిజమైనది, బలమైనది అయితే వెంటనే ఆలస్యం చేయక ఆయన మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీకు ఆలోచన చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబంను దీవించునుగాక. ఆమేన్.